ఇప్పటి వరకు ఈద్గాహ్ పాఠానికి సంబంధించి మొదటి పేజీలో ఉన్నటువంటి అంశాలు, 2, 3, 4 పేజీలో ఉన్నటువంటి పాఠము, దానికి సంబంధించినటువంటి ప్రశ్నల సమాధానాలు నేర్చుకుని ఉన్నారు. ఇప్పుడు ఆ పాఠంలోని అర్ధగ్రాహిత ప్రతిక్రియ గురించి చూడండి. ప్రశ్నలు నేర్చుకోవడానికి ముందు ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం. ईदगाह कहानी के कहानीकार कौन हैं? इनकी रचनाओं की विशेषता क्या है? ఈద్గాహ్ కథ రచయిత ఎవరు? వీరి రచనల ప్రత్యేకత ఏమిటి? यह प्रश्न ईदगाह कहानी पाठ से दिया गया है. इसके लेखक मुंशी प्रेमचंद है. ఈ ప్రశ్న ఈద్గాహ్ కథ నుండి ఇవ్వబడింది. దీని రచయిత మున్షీ ప్రేమచంద్ గారు. ఈద్గాహ్ ఆదర్శయుక్త ప్రభావశాలి కహానీ है. ఈద్గాహ్ ఆదర్శములు గల ప్రభావశాలి అయినటువంటి కథ. आधुनिक हिंदी के सफल कहानीकार उपन्यास सम्राट मुंशी प्रेमचंद जी इसके लेखक हैं. आधुनिक हिंदीలో విఖ్యాత కథా రచయిత నవల చక్రవర్తి మున్షీ ప్రేమచంద్ ఈ కథని రచించారు. ఏ ఆదర్శోన్ముఖ్ యథార్థవాది కహానీకార్ హై. వీరు ఆదర్శాలను తెలియపరచడి యథార్థవాది అయిన రచయిత. इनकी रचनाओं में खासकर भारत के ग्रामीण जीवन का सजीव चित्रण, नैतिक मूल्यों का स्पष्टीकरण आदि का महत्व अधिक दिखाई पड़ता है. వీరి రచనలలో ముఖ్యముగా భారత గ్రామీణ జీవన సజీవ చిత్రణ, నైతిక విలువల యథార్థ వర్ణన ఎక్కువగా కనబడుతుంది. ఇన్కి కలామే కృత్రిమత నహీ హై. వీరి రచనలలో కృత్రిమత్వము అన్నది ఉండదు. आपकी भाषा चलती हुई मुहावरेदार हिंदी है. వీరి భాష సాఫీగా సాగే సామెతల హిందీ భాష. आपने 300 से अधिक कहानियाँ और 1 दर्जन उपन्यास लिखे हैं. వీరు 300కు పైగా కథలు, 1 డజన్ నవలలు రాసి ఉన్నారు. बालक प्रायः अलग अलग स्वभाव के होते हैं. कहानी के आधार पर बताइए कि హామిద్ కా స్వభావ కైసా హై. పిల్లలు దాదాపుగా వేరువేరు స్వభావాల వారు అయి ఉంటారు. హామిద్ స్వభావం ఎటువంటిదో కథ ఆధారంగా చెప్పండి. यह प्रश्न ईदगाह कहानी पाठ से दिया गया है. इसके लेखक मुंशी प्रेमचंद है. ఈ ప్రశ్న ఈద్గాహ్ కథ నుండి ఇవ్వబడింది. దీని రచయిత మున్షీ ప్రేమచంద్ గారు. हामिद भोली सूरत का 4-5 साल का दुबला पतला लड़का था. वह गरीब था. हामिद 4-5 సంవత్సరాల బక్కపలుచని పేద బాలుడు. దాదీ के साथ सुखी था. दादी का आज्ञाकारी था. తన నాయనమ్మతో సుఖంగా ఉంటాడు. నాయనమ్మ మాట జవదాటడు. कम पैसों के कारण अपने को नियंत्रण करने वाला था. డబ్బులు లేనందున తనను తాను నియంత్రించుకునేటటువంటి బాలుడు. अपनी सीमित साधनों से सही मार्ग चुनने वाला था. आशावादी था और जागरूक వ్యక్తిత్వ वाला लड़का था. తన వద్ద ఉన్న పరిమిత సాధనములతో సరైన మార్గాన్ని ఎంచుకునేవాడు. ఆశావాది మరియు ఉన్నత వ్యక్తిత్వం గల బాలుడు. अपने से भी ज़्यादा बूढ़ी दादी का परवाह करने वाला था. आत्मसंयमी, त्याग, వివేక్, సద్భావి థా. తనకంటే కూడా ఎక్కువగా నాయనమ్మ గురించే ఆలోచించే బాలుడు. సంయమనము, త్యాగము, వివేకము, సద్భావన కల బాలుడు. हाँ या नहीं में उत्तर दीजिए. అవును లేదా కాదు అని సమాధానం ఇవ్వండి. हामिद के पास 50 पैसे थे. హామిద్ వద్ద 50 పైసలు ఉన్నాయి. आंसर नहीं. అమీనా హామిద్ కి మౌసి థీ. అమీనా హామిద్ యొక్క పిన్ని. ఆన్సర్ नहीं. మొహసిన్ బిస్తీ ఖరీదుతా హై. మొహసిన్ బిస్తీ కొంటున్నాడు. ఆన్సర్ हाँ. హామిద్ ఖిలోనే ఖరీదుతా హై. హామిద్ బొమ్మలు కొంటున్నాడు. ఆన్సర్ नहीं. రోమన్ ఈ రిక్త స్థానానికి పూర్తి కీజియే. ఖాళీ ప్రదేశాలని నింపండి. అమీనా కా క్రోధ్ तुरंत डैश में बदल गया. आंसर स्नेह.
हामिद डैश लाया। आंसर चिमटा। महमूद के पास डैश पैसे थे। आंसर 12। रोमन ई। अनुच्छेद पढ़कर प्रश्नों के उत्तर दीजिए। गद्यांशाన్ని చదివి ప్రశ్నలకి జవాబులు ఇవ్వండి। बहुत समय पहले की बात है। చాలా రోజుల క్రితం జరిగిన విషయం। శ్రవణ్ కుమార్ నామక్ ఏక్ బాలక్ रहता था। శ్రవణ్ కుమార్ అనే ఒక బాలుడు ఉండేవాడు। उसके माता पिता देख नहीं सकते थे, किंतु उन्हें इस बात का दुख नहीं था। అతని తల్లిదండ్రులు చూపు లేనివారు, కానీ వారెప్పుడూ చూపు లేదని బాధపడలేదు। उनका पुत्र सदैव उनकी सेवा में तत्पर रहता था। एक दिन माता पिता ने अपने पुत्र से 4 धाम यात्रा की इच्छा व्यक्त की। వారి కుమారుడు ఎల్లప్పుడూ వారి సేవలో నిమగ్నమై ఉంటాడు। ఒకరోజు తల్లిదండ్రి తన కుమారుడితో 4 धाम యాత్ర చేయాలి అనేటటువంటి వారి కోరికను వ్యక్తపరిచారు। पुत्र कांवर में बिठाकर अपने माता पिता को 4 धाम की यात्रा पर ले गया। పుత్రుడు కావడిలో తల్లిదండ్రులని కూర్చోబెట్టి 4 धाम యాత్రకు తీసుకువెళ్ళాడు। रास्ते में माता पिता को प्यास लगी। उनके लिए पानी लाने के लिए श्रवण कुमार तालाब के पास पहुंचा। దారిలో తల్లిదండ్రులకి దాహం వేసింది। వారి కోసం నీరు తేవడానికి చెరువు వద్దకు వెళ్ళాడు। उसी समय राजा दशरथ तालाब के पास वाले जंगल में शिकार कर रहे थे। అదే సమయంలో రాజు అయినటువంటి దశరథుడు కూడా చెరువు వద్ద ఉన్న అడవిలో వేటాడుతున్నాడు। श्रवण द्वारा तालाब में लोटा डुबाने की ध्वनि सुनकर वे हाथी समझ बैठे। శ్రవణుడు చెరువులో నీటి కోసం ముంచిన లోటా శబ్దం విని ఏనుగు అని దశరథుడు అనుకున్నాడు। शब्दभेदी बाण चला दिया। इस बाण से श्रवण परलोक सिधार गया। శబ్దభేది బాణం వేశాడు। ఈ బాణం వలన శ్రవణుడు పరలోకానికి వెళ్ళిపోయాడు। माता-पिता की सेवा में आजीवन आगे रहने वाला श्रवण इतिहास में सदैव अमर रहेगा। తల్లిదండ్రుల సేవలో జీవితాంతం ముందుండే శ్రవణుడు చరిత్రలో ఎప్పటికీ అమరుడిగా నిలిచి ఉంటాడు। ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ మీద క్వశ్చన్స్ చూడండి। माता-पिता की सेवा में कौन तत्पर था? माता-पिता की सेवा में श्रवण कुमार तत्पर था। श्रवण कुमार के बारे में आप क्या जानते हैं? श्रवण कुमार महान आदर्श गुण वाला बालक था। अपने माता पिता को ही सर्वस्व मानकर उनकी सेवा करते, उनका सुख ही अपना सब कुछ मानने वाला उत्तम बालक था। रेखांकित शब्द का संधि विच्छेद कीजिए। सदैव, सदा प्लस एव। अनुच्छेद के लिए उचित शीर्षक दीजिए। श्रवण कुमार।